గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు N3 మీడియా న్యూస్. నేను స్వాతి. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రికి ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు. స్వామి అమ్మవార్ల ప్రత్యేక ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు, స్వామివారి అమ్మవారి చిత్రపటం పొందారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాలర్ దివాకర్, వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ, గంగాధర నెల్లూరు శాసనసభ్యులు థామస్, దర్శి శాసనసభ్యులు దామచర్ల సత్య పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి బికే వెంకటేశ్వర్లు, దేవస్థానం చైర్మన్ కె సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. $43,000 కోట్ల అవినీతి కేసుల్లో న్యాయస్థానం తీర్పు కోసం 14 ఏళ్లుగా రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లుగా నువ్వేం పీకావంటూ సూటిగా ప్రశ్నించిన సోమిరెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. నేను ఒక మాట అంటా, నువ్వు 1924 ఉండేవు, ఏ సెక్రటేరియట్లో, ఏ అసెంబ్లీలో, ఏ హైకోర్టులో అంతా మేము కట్టించినాయి కదా. అప్పుడు ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాలు గోల్డ్ గిల్లుకుంటున్నా, పశువులు మేపుకుంటున్నావా? అప్పుడేందో మార్చకూడదా? ఈ చేతనైతే మార్చకూడదా? 5 ఏళ్ళు మేము కట్టించిన ఆ అమరావతి ప్రాంతంలో ఉండే తాత్కాలిక భవనాల్లోనే నువ్వు పరిపాలన చేసావుగా 5 ఇయర్స్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటంటే కోర్టులు, నీ కేసులు, నువ్వేం చట్టాలకు అతీతం కాదు. కొంతమంది 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కేసులు విచారణ జరిగి జైలుకు పోతుండారు. నువ్వు 12, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, నంబర్ ఆఫ్ కేసెస్, నాట్ ఏ పెట్టి కేస్. 43,000 కోట్లు ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టింది కాదు. ఆ టౌన్ పోలీస్ స్టేషన్, ఈ టౌన్ పోలీస్ స్టేషన్, సిబిఐ పెట్టింది. 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద. అన్ఫార్చునేట్ అయిపోయింది 14 ఇయర్స్. ఇంతవరకు కనీసం నువ్వు బోన్లో నిలబడి నువ్వు కోర్టుకి వివరణ ఇచ్చే పరిస్థితి కూడా రాలే. రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ కేసు ఎప్పుడు వస్తుంది, విచారణ ఎప్పుడు జరగద్ది, న్యాయస్థానం తీర్పు ఎప్పుడు ఇస్తుంది, ఎట్టుంటుంది ఆ తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఉండే నీవు అమరావతిని వ్యతిరేకిస్తాను, నేను వస్తే అమరావతిని అక్కడ ఉంచను రాజధానిని అని చెప్పి మాట్లాడటం దుర్మార్గం. రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. వన్యకుల క్షత్రియ స్టేట్ బోర్డు డైరెక్టర్ తేజోవతి ఆధ్వర్యంలో రేణిగుంట, చెన్నై, తిరుపతి జాతీయ రహదారి కూడలి విగ్రహం వద్ద మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం జీవాగ్రామ్ ప్రధాన జాతీయ రహదారి కూడలిలో సాయంత్రం వన్యకుల క్షత్రియ స్టేట్ బోర్డు డైరెక్టర్ తేజావతి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కమలం దేశ, రాష్ట్ర, గ్రామ సుభిక్షానికి మూలం అని తెలిపారు. కమలం లక్ష్మీదేవి కటాక్షమని, గ్రామం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని నరేంద్ర మోడీ మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద దిమ్మె కట్టి పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రత్యేక కృషి చేసిన వన్యకుల క్షత్రియ స్టేట్ బోర్డు డైరెక్టర్ తేజోవతిని అభినందించారు. జై బోలో భారత్ మాతాకి జై, బీజేపీ వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గజమాల, పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి కోలాటాలతో జిల్లా అధ్యక్షుణ్ణి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బీజేపీ కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, మోర్చా మండల అధ్యక్షులు ఆనంద్, వేణు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు ఏం చేశారనే విషయం తెలియజేసే విధంగా ఒక జెండా ఉంటుంది. మన గ్రామంలో రాబో కాలంలో ప్రతి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ ఆ సౌకర్యాలు కల్పించడానికి జెండా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, కేవలం అదే కాకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కూడా ఈ యొక్క జెండా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తూ, మీ అందరూ కూడా పార్టీలో పనిచేయాలి, కలవాలి, అలాగే అనేక మంది పార్టీలో చేర్చాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈ యొక్క జెండాని ఇక్కడ ఈ విధంగా అద్భుతంగా చాలా పెద్ద దిమ్మ కట్టారు. మన ఊరు మన జెండా రాష్ట్రంలోనే అతిపెద్ద దిమ్మగా చేసిన రికార్డ్ శ్రీమతి తేజోవతికి ఇవాళ అన్నింటి ఆ విధంగా మా అందరికీ స్ఫూర్తి కలిగించింది. మామూలు జెండా కట్టలేదు, ఇంత పెద్ద దిమ్మ, మొత్తం దానికి గ్రనేట్, అలాగే ఆ యొక్క జెండా కూడా ఆ విధంగా పెట్టినందుకు ఆవిడికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్త మిత్రులు, ఎవరైతే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి వ్యక్తికి కూడా మరొకసారి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. లెవెన్ రెడ్డి జగన్ కాస్త అయోమయం జగన్నాథం అయిపోయాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2019లో అమరావతి రాజధాని అన్నాడని, అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ నాయకుడు చంద్రబాబు తలుచుకుంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు బయట తిరగలేరని హెచ్చరించారు కోటమిరెడ్డి. లెవెన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాయన అయోమయం జగన్నాథం, ఆయనకి మరొక పేరు అయోమయం జగన్నాథం. ఆయన అయోమయంలో పడిపోయాడు. అతనికి ఏం అర్థం కాని పరిస్థితులు అయిపోయాడు. 2019 ఎన్నికల్లో అమరావతి రాజధాని అని ఎన్నికలకు వచ్చాడు. ఆయన కట్టలేకపోయాడు, బాబు గారిని వ్యవస్థ కడతానని. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పాడు. విశాఖ, రాయలసీమ, అమరావతి, ఒక దగ్గర శాసనసభ, ఒక దగ్గర హైకోర్టు, ఒక దగ్గర సెక్రటరియట్. మరి నాకు తెలిసి చరిత్రలో తుగ్లక్ ఒక రాజధాని మార్చాడు. మరి ఈయన 3 రాజధానులు మారుస్తూ వచ్చాడు. ఈయన ఏం తుగ్లక్ కనాలో, ఏమి పిచ్చి తుగ్లక్ కనాలో నాకు అర్థం కావట్లేదు లెవెన్ రెడ్డి గారిని. మరి ఈరోజు 2029 ఎన్నికలకి మేము మావికల మీద ఎన్నికలకు వెళ్తాం, మీరు అమరావతి మీద రండి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వే చెప్తున్నావు 2029లో కూడా నేను ఓడిపోతున్నాను, చంద్రబాబే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని జగన్ నోటి గుండానే చెప్పకనే చెప్తున్నట్టు అందరికీ అర్థమైంది. మరి రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అందులో ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఎంతో అవగాహన కలిగి ఉండాలి. మరి ఏ అవగాహన లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతూ, ఏమండి చూస్తే అమరావతి అంటే నీకు పడదు, దేవతల రాజధాని అంటే నీకు పడదు. మరి అమరావతి పరిరక్షణ పేరుతో ఒక రౌడీలు పంపించావు, ఏదో ఒక ఊర్లో భూములు తీసుకుంటున్నారని. మళ్ళీ 40,000 ఎకరాలు కావాలి. ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా ఒక పెద్ద రాజధాని కావాలి అని రాజనీతిజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నంలో మరో 40 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి మంత్రివర్గ నిర్మాణం తీసుకుంటే
ఏదో ఒక ఊర్లో నలుగురు ఇవ్వలేదని వాళ్ళకి సపోర్టుగా అమరావతి పరిరక్షణ పేరుతో ఏమండి అయోమయం జగన్నాథం, అయ్యా అయోమయం జగన్నాథం, అమరావతి పరిరక్షణ ఎక్కడి నుంచి వచ్చింది నీకు పేరు? చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సిరిమాను ఉత్సవాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన విశిష్టమైన సిరిమాను ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి పలువురు నాయకుల చేతుల మీదుగా ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ విజయమ్మ, ఆలయ ఈవో తాతా శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు చంద్రారెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, కోఆపరేటివ్ బ్యాంక్ త్రిసభ్య కమిటీ సభ్యులు పెనుబలి కృష్ణ చైతన్య, రాధాకృష్ణారెడ్డి, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమని సిపిఎం నాయకులు ఆరోపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఆందోళన చేపట్టిన నాయకులు టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో సిపిఎం నాయకులు రోడ్డెక్కారు. పట్టణం మొత్తం నిరసన ర్యాలీ చేపట్టారు. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన సిపిఎం నేత ముత్యాల గురునాథంను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అది అక్రమ అరెస్టని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో సిపిఎం నేతలు చెప్పుకొచ్చారు. టీడీపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు. రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ముత్యాల గురునాథంపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యమ నాయకులను అరెస్టు చేయడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు మోహన్ రావు, మాదాల వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, కత్తి శ్రీనివాసులు, గోగుల శ్రీనివాసులు, తుళ్లూరు గోపాల్, చండ్రా రాజగోపాల్, షేక్ రెహానా బేగం, వెంగయ్య, సిఐటియు కార్యదర్శి చెల్లకొలుసు మల్లికార్జున, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే గురునాథం గారు ఈ మండలంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి అనేక మందికి భూములు ఇప్పించే క్రమంలో పేదలు, దళితుల పక్షాన నిలబడి, ప్రజల పక్షాన నిలబడి పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన మీద అనేక కేసులు వచ్చాయి. ప్రజా ఉద్యమంలో వచ్చిన కేసులు తప్ప వ్యక్తిగతంగా వచ్చిన కేసులు లేవు. అందువల్ల అతన్ని రౌడీ షీట్ కేసు పెట్టి ప్రజా ఉద్యమాలను అణిచేసేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. దానికోసం హైకోర్టులో పిటిషన్ వేసి
రౌడీ షీట్ను తొలగించేదానికి ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులకి నోటీస్ వచ్చింది ఆయన యొక్క వివరణ కావాలని. అందువల్ల ఏంటంటే ఇంకొక కేసు ఇరికిస్తే రౌడీ షీట్ తీసేదానికి ఉండదు. అందువల్ల కేసులు బనాయించి ఈ ప్రాంతంలోనే యూరియా కొరత ఈ జిల్లాలో ఉండి అన్ని రాష్ట్రాల్లో 10% యూరియాని తగ్గించుకుంటే మన రాష్ట్రంలో 25% యూరియాని తగ్గించి రైతులు ఈరోజు ఇబ్బంది పడిన పరిస్థితి. యాప్ ద్వారా దాన్ని వ్యతిరేకిస్తూ అందరికీ, రైతాంగానికి, ప్రతి ఒక్కరికి యూరియా కావాలని ఈ ప్రాంతంలోనే చేశారు. దానికి నాయకత్వం వహించారు. అందువల్ల ప్రజా ఉద్యమాలు అణచేసేదానికి గురునాథం గారి మీద ఈరోజు కేసు బనాయించారు. షీట్ తీసేయకుండా ఉండేదానికి ఇది ఒక కారణం. మన టార్గెట్ 2029 ఎన్నికలేనని, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో నెలవారీ జిల్లా పార్లమెంటు కమిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నెలవారీ జిల్లా పార్లమెంటు కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ సాధించిన అద్భుత పురోగతి, క్షేత్రస్థాయిలో పార్టీ ఇమేజ్ను, ప్రతిష్టను మరింత శిఖరాగ్రానికి తీసుకువెళ్లే వ్యూహాత్మక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా లోతుగా చర్చించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం చేసిన ఈ హై ప్రొఫైల్ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డిలతో పాటు జిల్లాలోని కీలక నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు భారీ సంఖ్యలో పాల్గొని తమ బలమైన సంకల్పాన్ని చాటారు. దీంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మనం ఇప్పుడు మేరకు ప్రతి నెల కూడా మొదటి బుధవారం వచ్చి ఈ నెలంతా కూడా చేపట్టాలని కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి అధ్యక్షులు వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించ కార్యక్రమాలపైన సమీక్ష, ప్రజల సమీకరణ, అదేవిధంగా ఇంటింటి ప్రచారం అనేది అజెండా అంశాలు 5 అంశాలు ఇచ్చారు. వాటిలో 1 అంశాలు మొదటి అజెండాగా ఇచ్చారు. 2వ అజెండాగా ప్రచారాలు, పబ్లిక్ అవుట్రీచ్. కావలి తుమ్మలపెంట రోడ్డు పక్కనే వేసిన లేఅవుట్ లో ఇరిగేషన్ కాలువను పూడ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కాలువల ఆక్రమణలను జేసీబీతో త్రవ్వించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో లేఅవుట్లలో ఇరిగేషన్ కాలువలు మాయం చేసిన వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. తుమ్మలపెంట రోడ్డును ఆనుకుని వేసిన లేఅవుట్లో ఇరిగేషన్ కాలువలు పూడ్చినట్లు ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. బుధవారం జేసీబీతో కాలువలు త్రవ్వించారు. ఇప్పటికే కావలిలో అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. హలో కార్మిక చెలో విజయవాడ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యానమాల మధు పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన కోరికల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై జూలై 7న హలో కార్మిక చలో విజయవాడను నిర్వహిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామల మధు తెలిపారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు తెలిపినప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అందుకనే కూటమి ప్రభుత్వం మెడలు వంచి తమ న్యాయమైన హక్కులు సాధించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. వేలాది సంఖ్యలో కార్మికులు తరలివచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మధు పిలుపునిచ్చారు. నెల్లూరు సంతపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి సుధాకర్, ఉపాధ్యక్షులు షేక్ ముక్తియార్, శిరీష, చక్రి, సుబ్బరాయుడు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి జూలై 7వ తేదీ హలో కార్మిక చెలో విజయవాడ పేరుతో మరి చెలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించమని చెప్పి కొద్ది రోజులుగా దశల వారీ ఉద్యమాలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయాలు అన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్యాలయ ధర్నా నిర్వహించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అదేవిధంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు కూడా నిర్వహించారు. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇంకా విధి లేని పరిస్థితుల్లో మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా రేపు 7వ తేదీ మరి విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అందే పరిస్థితి లేదు.
అదేవిధంగా ఈరోజు స్కూల్ ఆయాలు, స్వీపర్లు వీళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. అదేవిధంగా మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఎక్కడా అందడం లేదు. మామిడి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది టీడీపీ ప్రభుత్వం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని పుంగనూరు టీడీపీ నాయకులు ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. పుంగనూరు స్థానిక మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారని చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని వారు పేర్కొన్నారు. మార్కెట్ యార్డు చైర్మన్ సమీపతి యాదవ్ మాట్లాడుతూ గత ఏడాది మామిడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం 190 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రైతులకు కిలో మామిడిపై 4 సబ్సిడీలు అందిస్తున్న విషయాన్ని పెద్దిరెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో చౌడేపల్లి, సోమాల, దామల చెరువు ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న మామిడి మండీలను బలవంతంగా తొలగించారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు సమీపంలోనే మామిడి మార్కెట్ను ఏర్పాటు చేసి తమ పంటకు మెరుగైన ధర లభించే చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మామిడి రైతులకు అన్యాయం చేసింది ప్రస్తుత ప్రభుత్వం కాదని, గత ప్రభుత్వమే రైతుల ప్రయోజనాలను విస్మరించిందని పేర్కొన్నారు. ఇకనైనా మామిడి రైతులను తప్పుద్రోవ పట్టించేలా అసత్య ఆరోపణలు, ధర్నాలు, రాస్తారోకోలు, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వారు సూచించారు. వాస్తవాలు ప్రజలు తెలుసుకుని ఇటువంటి రాజకీయ ఆరోపణలను ప్రజలు విశ్వసించరని వారు స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.